సార్ నేను ఒక టాపిక్ ఇచ్చిందండి. ఆ, సార్ మా ఎన్టీఆర్ జిల్లా నందిగామండి. 6 నెలల్లో కూడా గవర్నమెంట్ మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది సార్. ఏ పథకం లేదు. ఓకే. కఠిన కారణాలు అనేక ఉన్నట్టు ఈ చంద్రబాబు నాయుడు గెలవడానికి కూడా అనేక రకాల అబద్ధాలు కారణాలు సార్. అబద్ధాలు నడుపుతున్నారా? సరే, అట్లయితే కఠిన కారణాలు అనేక ఉన్నట్టు ఈయన గెలవడానికి కూడా అబద్ధాలు అనేక రకాల అబద్ధాలు అవును. కారణాలు. నిన్న కూడా వీడియోలు వేసి చూపించాం కదా. అప్పుడేమో 3,000 కోట్లని ఇద్దరు పోటీ పడి చెప్పారు, చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు తీరా చూస్తే పవన్ కళ్యాణ్ గారే 49 కోట్లు వేయటానికి, వాళ్ళు గొడవ చేసిన కారణంగా రంగులు తీయటానికి హైకోర్టు ఆదేశాలు మరి తీయడానికి ఇంకో 50 కోట్లు అయింది. సో ఈ రకంగా 100 కోట్లకి అయింది. అబద్ధాలు చెప్పటం మరి అది జనం నమ్ముతున్నారా లేదా అనేది వేరే విషయం. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఎల్లో మీడియా ఇది సలహా ఇస్తుందా? ఈ అదానీని అసలు రానివద్దు, అదానీ ప్రాజెక్టులు బంద్, మోడీ గారి మీద కూడా అవసరమైతే గట్టిగా డిమాండ్ చేద్దాం, భారతదేశంలోకే అదానీ వద్దని చెప్తుందా? మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఆసక్తికరమైంది, జస్టిస్ డిపార్ట్మెంట్ అమెరికాది ట్రంప్ మీద ఈ 4 ఏళ్లలో పెట్టిన కేసులు కానీ అవన్నీ కానీ చూస్తే ఆయన అసలు గెలవడానికే వీల్లేదు, అంత దారుణంగా పెట్టారు. ఆయన జరిమానాలు కూడా కట్టారు. అప్పుడు తిడతనే ఉన్నవాడు మీరు చెప్పినట్లుగా. మరి ఇప్పుడు అలాంటి డిపార్ట్మెంట్ ఇప్పుడు కూడా ఇట్లాంటి కేసులు పెట్టడం ద్వారా ఏం సాధిస్తుంది? వీటిని ఎట్లా నమ్ముతారు జనం?